దానికి ఏ రోగం రాదు. చేను కూడా అస్సలు పడిపోతుంది. చింటు కంటే చిన్న ఉంటుంది అది. కాబట్టి చింటు కంటే చిన్న ఉంటుంది. కావేరి చింటు తట్టుకుంటుంది. రాదు కావేరి చింటుకు తెలంగాణ నేను అప్పుడు గాలించాలి వీక్ వచ్చేసారు ఇలా కూడా బాగానే వస్తుంది. అవుతుంది కానీ వర్షాలు పడితే ఏంటంటే అడ్డం పడుతుంది. కొంచెం నార్పించిన నేను అడాల్సి జర గట్టిగా పెడితే జరిగింది. ఆర్డర్ తీసుకుంటే ఇప్పుడు కొంచెం అలవాటు అయ్యారు. ఫస్ట్ స్టార్టింగ్ మా ఒకటే విలేజ్ ఉండే, తర్వాత ఇప్పుడు ఒక 5-6 ఊర్లు అయినాయి. మా దగ్గర కూడా మార్పు జరగాలి. మరి 5 సోదరు మస్తు కష్టపడుతున్నారు. అర్జున్ పట్ల ఇప్పుడు బోనస్ వచ్చిందా? ఉండేది ఇప్పుడు ఈ మధ్య రైతు గిడ్జు ఓకే. అది పట్టుకోరా. ఇది ఆర్ఎన్ఆర్, ఇదేమో వెన్నెల. వెన్నెల్లారు ఆర్ఎన్ఆర్. నెల్లూరు పీపీటీ అంటారు. నెల్లూరు పీపీటీ నెల్లూరు నెల్లూరు పరిచయ స్థానంలో 18 డెవలప్ చేసి క్వాలిటీ అడుగుతారు. మంచి క్వాలిటీ ఏం రేట్ అని మాట్లాడతాము. ఒకటే పైసా సౌడు పొలాలు ఏమైందంటే చేపలు చచ్చిపోతుంది. ఇది ఏమైందంటే నెల్లూరు వద్ద చచ్చిపోతలేదు. దాంట్లో బాగుంటుంది. మళ్ళీ దాని దగ్గర సౌండ్ నెలలలో ఏం ప్రిపరేషన్ చేస్తాం. కావేరి పూర్తి హైబ్రిడ్. ఈ సౌండ్ నెల కూడా మొత్తమే చనిపోకుండా అది వస్తుంది. మన కావేరి పూర్తి అది దోమలు కూడా మొన్న కూడా చూడదోమ వచ్చింది దానికి. మా దగ్గర అట్లుంది ఆ స్వభావం. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఒకసారి 2 స్ప్రే చేస్తారు, ఒడిచిపోతుంది కదా దానికి. అది నేల స్వభావం అట్లా తట్టుకోగలుగుతుంది. మా దగ్గర సన్నపి అంటే ముక్కిస్తారు. సన్నం అనేసరికి ముక్కిస్తారు. సౌడు నెలలే ఇప్పుడు మీరు చెప్పిన వెరైటీ ఎన్ఎల్ఆర్ 334 దాదాపు 30 నుంచి 32 క్వింటాలు 34 క్వింటాలు వండించిన రైతులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీరామ్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన 34 క్వింటాలు చిల్లర వండించింది ఈ ఎన్ఎల్ఆర్. మాకు సన్నవిదైనా కూడా ఫుల్ అది దిగుబడి బాగా వస్తుంది. ఇక దప్తే కొంతమంది కేఎన్ఎం 1638 రీసెంట్గా ఇప్పుడు ఇంకోటి వచ్చింది. వర్షాకాలం ఏం పెట్టాలి. వర్షాకాలం వస్తుంది అనేది కావాలి. లేకపోతే
దగ్గర కొట్టాలి బస్ గిన్నె ఉండదు ఇక చాలే చాలే పెద్ద అటు వస్తా కానీ కొంచెం ఫస్ట్ అయితే ఇటు సైడ్ ఇటు సైడ్ ఇది గొల నిండుగున్నది ఇక రేయ్, ఈ గొల కూడా నిండుగున్నది. ఇలా ఇంకోటి RNR 31479 ఉంది. అది దీంట్లో సగం ఉంటుంది. అంతా మీ ఇప్పుడు మీ దుబ్బాక ఏరియా మొత్తం కావేరి 468 బయోసిడ్లు అన్ని బయోసిడ్ హైబ్రిడ్ పెట్టారా? 99% బయోసిడే. అసలు సన్నవారు అనేది తినేమన్నది ఏది ఈ యాసంగి అసలే లేదు. వానాకాలం ఎవరో తినే ఒక దొయ్య పెట్టుకొని మిగతా మళ్ళీ దొరికింది. మా దగ్గర మొత్తం సన్న చేస్తాం మొత్తం. ఎందుకంటే ఇక మా వేసంగి కాలంలో NLR 334 అనే ఒక వెరైటీ ఉంది. దిగుబడి కూడా బాగా వస్తుంది. దాదాపు మా విలేజ్లో ఉన్నటువంటి ఫీల్డ్ మొత్తం 99% రైతులందరూ అదే పెడతారు యాసంగి. ఎవరో బై మిస్టేక్ కొంచెం నీటి ఎద్దడి ఉన్నది అనుకునే సందర్భంలో మాత్రమే దొడ్డు రకం వేస్తారు. నేల స్వభావం ఎటువంటి ఏదైనా మందులు పిచికారీ ఎక్కువ చేస్తారా? చాలా తక్కువ. మా విలేజ్లో మందుల పిచికారీ అనేది చాలా తక్కువ. ఈ మధ్యలో చెల్ల ఊసపోతుందని చెప్పని క్లోరోను దాన్ని మిక్సింగ్ చేసి ఇప్పుడు దానికి సంబంధించిన ఏదైనా స్ప్రే చేస్తున్నాం. అది కూడా ఎక్కువ మంది స్ప్రే చేయరు. పోతే 2-3% పోతాయి. మళ్ళీ మేము మామూలుగా అరుగు మందు కూడా తక్కువనే 20 ఒక బస్తన్నర వేస్తాం. యూరియా వచ్చేసి ఒక టోటల్ యావరేజ్గా 2 బస్తాలు. ఇంకెక్కువ దిగుబడి వస్తుంది. అయితే ఇంకోటి వచ్చింది కొత్త వెరైటీ DRR దాన్ 75 అని ఒక వెరైటీ. అది సన్న వెరైటీ BPT క్వాలిటీ ఉంటుంది. వర్షాకాలం కూడా బాగా వస్తుంది. 76 దొడ్డు రకం కూడా పెట్టింది DRR దానిలో. అది ఏంటంటే కర్ర అయిన తర్వాత మన వానాకాలం కొత్త సీడ్ తీసుకుంటేనే వరి పంట బాగుంది మా దగ్గర. అది 76 DRR దాని ఇది హైదరాబాద్ రాజేంద్ర నుంచి తెచ్చేది. దాని నుంచి మళ్ళీ వీళ్ళు వేరే రైతులు తీసుకొని దాన్ని పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైంది, గొర్రె ఈనిన తర్వాత గంట కూడా చచ్చిపోతుంది వరి. గంట కూడా అది పోతుంది. అది దాని సీడు ఎవరైతే డెవలప్మెంట్ కొత్త సీడ్ తీసుకుంటుందో ఆ సీడ్ నుంచి ఓకే, దాని ఏం లేదు. హైబ్రిడ్ నార్మల్ హైబ్రిడ్ కాదు. హైబ్రిడ్ 76 రాజేంద్ర నుంచి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ రైతు నుంచి మేము కొంత సేకరించి పెడితే దాని ఏమైంది, వరి తూకం పెరగాలి. మనం మామూలుగా క్యాజువల్గా అయితే ఇప్పుడు ఏది వేరే వర్ల కన్నా ఇది తూకం పెరగాలి. తూకం పెరిగి పెరిగిన దాన్ని కూడా ఏం చేసామంటే నాకు సరిపోదని ఒక్కొక్కటి వేసినా బాగానే వచ్చింది క్రాప్. జర మందు స్ప్రే చేస్తే వచ్చిన తర్వాత ఏమైంది, వరి ఈనిన తర్వాత గంటనే చచ్చిపోతుంది. పూసపోవడం కాదు, వరి గంటనే చచ్చిపోతుంది. ఏది సెకండ్ క్రాప్ హైబ్రిడ్ కాదు. సెకండ్ టైం వద్దు దొడ్డి వద్దు దొడ్డి వద్దు దొడ్డి వద్దు. నేను దుబ్బాక ఏరియా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడిని. నా పేరు చింతరాజు. దుబ్బాక ప్రాంతంలో గతంలో నీళ్లకు ఎద్దడిగా ఉంటుండే. ఇప్పుడు కాల్వల రూపేణా మల్లన్న సాగర్ రూపేణా సస్యశ్యామలంగా పంటలు వస్తున్నాయి. కానీ రైతు సోదరులు చాలా కష్టపడుతున్నారు, కానీ దాని ప్రతిఫలాలు తీసుకోవడం లేదు. ప్రతి ఒక్కరు బయోసీడ్లోకి వెళ్ళిపోయి బతుకమ్మ సీడ్ అని రకరకాల బయోసీడ్లు పెట్టేసి పంట ఎక్కువ వస్తుంది, కానీ సరి అయిన ఫలితం రావట్లేదు. ఎందుకంటే ఈ దొడ్డు రకాలు పెట్టిన తర్వాత ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మనం బియ్యం అమ్మలేకపోతున్నాం. మన జిల్లాకు సుమారు 1,00,000 టన్నుల బియ్యం అవసరం పడితే పక్క జిల్లాల నుండి మన బియ్యం వస్తున్నాయి. ఇది సోదరులు రైతు సోదరులు గ్రహించాలి. సిద్దిపేట జిల్లాలో దూల్మిట్ట ప్రాంతం ఇక్కడ సోదరుల లింగాపురం సోదరులు మార్గదర్శకంగా తీసుకొని ఒక ఊరు నుండి ఒకరు పక్కన నాకునూరు ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఈ ఊర్లో 99% సన్నధాన్యం పెట్టిండ్రు. ఒక అపోహ ఉంటుండే స్ప్రేలు కొట్టాలి, ధాన్యం తక్కువ వస్తుంది, రోజులు ఎక్కువ ఉంటుంది అనేది ఉంటే దానికి మార్గదర్శకంగా వీళ్ళు చెప్తున్నారు. తక్కువ రోజుల్లోనే వివిధ రకాల ప్రకృతి విపత్తులు తట్టుకొని
నీళ్లు తడి తక్కువ ఎక్కువైనా మంచి పంట పండుతుంది అని సోదరులు భరోసా ఇచ్చిండ్రు. మా ప్రాంతం నుండి రైతు సోదరులను తీసుకొచ్చినాం. వచ్చే రోజుల్లో కూడా రైతు శిబిరాలు ఏర్పాటు చేసుకొని మనం తినే బియ్యం ఎట్లనో వివిధ దేశాల్లో కూడా సన్న బియ్యం తింటామంటుండ్రు. రైతు ఖచ్చితంగా మీరు సన్నద్దానికి మీకు నచ్చిన ధాన్యం వెరైటీకి వెళ్ళాల్సిందే. ఆర్ఎన్ఆర్ కానీ నెల్లూరు సోనా కానీ మనం మార్పు చేసుకోవాల్సిందే. ఎందుకంటే వచ్చిన సీడ్ ఇప్పుడు అన్ని విపత్తులు తట్టుకునే విధంగా సీడ్ తయారైంది. మనం భయపడ్డాం దొడ్డుబడ్లు వస్తే మనకు ఆగుతాయి. దొడ్డుబడ్లు అనేది మర్చిపోదాం. కొంత మన ప్రాంతంలో కూడా ఇక్కడున్న వీళ్ళు సోదరులు సిద్దిపేట జిల్లా వాసులే భూములు కూడా పరిశీలించినాం. మన ప్రాంతంలో ఎట్లున్నాయి భూములు కూడా అట్లే ఉన్నాయి. మీరు అనుమానం ఉంటే రైతు సోదరులను నేను వేడుకుంటున్నా, ఈ దివులమిట్ట ప్రాంతం వచ్చి ఈ లింగపురం వచ్చి మీరు కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఈ ఫలితాలు తీసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. 2011లో వీళ్ళకి ప్రారంభమై 15 సంవత్సరాల నుండి ఇవాళ దొడ్డు ధాన్యం పెడదామంటే వీళ్ళు ఎవరు కూడా సుముఖత చూపించడం లేదు. రైతు సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాం, మన ప్రాంతంలో కూడా మీరు కావాలంటే నన్ను సంప్రదించండి. నేను సుమారు ఒక 2500 బస్తాలకు 200 చొప్పున బోనస్ నేను ఇస్తా. అంటే సుమారు మా అసోసియేషన్ పక్షాన ఒక 5 లక్షల రూపాయలు రైతులకు మొట్టమొదటి విడతగా నేను బోనస్ ఇవ్వడం జరుగుతుంది. రైతు ఎక్కడ కొనుక్కున్నా సరే 200 మా అసోసియేషన్ ద్వారా మేము ఆ రైతు పేరు రాసుకొని 200 రూపాయలు టోకెన్ ఇస్తాం. ఆ టోకెన్ తీసుకున్న పోయి ఏ షాప్లో కానీ మీరు సన్నపు ధాన్యమే ఇవ్వాలి. మీ పేరు, మీ ఆధార్ కార్డు, మీ సెల్ నెంబర్ ఇవ్వాల్సిందే. అట్టి ధాన్యం తీసుకొని మేము ప్రాసెసింగ్ చేసి విదేశాలకు పంపడం మా బాధ్యత. మీరు మేము కలిస్తే ఒక బండికి 2 పయ్యలు ఉంటే బండి ఎట్లా పోతుందో రైతు సోదరులు కానీ మిల్లర్స్ కానీ కలిసి మనం ప్రయాణం సాగిస్తే ఖచ్చితంగా వచ్చే రోజులు మంచి ఫలితాలు అనుభవిస్తాం. ఎక్కడ ఏ జిల్లాలో నిర్ణయం తీసుకోలే. 2500 ప్రప్రథమంగా మా అసోసియేషన్ నుండి 2500 బస్తాకు 200 రూపాయలు మేము సబ్సిడీ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. అది మీరు నమోదు చేసుకోండి. మీ పేరు, మీ యొక్క ఫోన్ నంబర్ కూడా మాకు చేస్తే మేము ఈ అవకాశాన్ని మీకు కూడా కొంత ఫలితాలు ఇస్తామని మేము కోరుకుంటూ మా దుబ్బాక ఏరియా రైస్ మిల్లర్స్ పక్షాన మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేసినాం. వచ్చే రోజుల్లో కూడా 2-3 సర్వీసుల నిండా రైతులను తీసుకొచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తూ దుబ్బాక ఏఎంసీలో కూడా 5 మన కాన్స్టిట్యూషన్లో ఉన్న 5 మార్కెట్లో ఉన్న 5 చైర్మన్లను 5 దాని సంబంధం ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ పిలిచి రైతులందరినీ సమైక్యపరిచి వచ్చే రోజుల్లో మన పంట మార్పిడి విధానంలోకి వెళ్ళిపోవాల్సిందే. మొత్తం వరి అని కాకుండా రైతు సోదరులను ఒకటే కోరుతున్నాం, కొంత పామోలిన్ సైడ్ రండి, కొన్ని వెజిటబుల్స్ పండించండి, కొంత సన్నధాన్యం పండించండి. మనం తినే వస్తువు మనం పండించుకోవాలి, మనం ఎవరి కోసం పండించుకోవద్దు. దయచేసి రైతు సోదరులకు చేతులతోటి మొక్కి నేను వేడుకుంటున్నా, పంట విధానంలో మార్పు చేయండి. కొంత పామోలిన్, కొంత సన్నధాన్యం, కొన్ని వెజిటబుల్స్ రకరకాలుగా మార్పు చేయాలని కోరుతున్నాం. గతంలో కూడా మన ధాన్యం మన బియ్యం కూడా అప్పుడు కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లాను పైలట్ ప్రాజెక్ట్ కిందకి తీసుకొచ్చాం. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ధాన్యం మన బియ్యం మనం సక్సెస్ అయినాం. అప్పుడు ఆ గతంలో ఛత్తీస్గఢ్, హర్యానా నుండి బియ్యం వస్తుండే, అవి బంద్ చేయించడం. గతంలో కీర్తిశేషులు మాన్యులు ముత్యం రెడ్డి గారు చొరవ తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము దుబ్బాక ప్రాంతం నుండి బియ్యం షాంపిల్ తీసుకెళ్ళి అక్కడ మేము చెప్పడం జరిగింది, మన ధాన్యం పండించిన రైతు, మన వినియోగదారుడు మన బియ్యం తినాలి. ఇది చక్కటి స్లోగన్ తోటి మనం సక్సెస్ అయినాం. ఇప్పుడు కూడా తొలి అడుగుగా దుబ్బాక ప్రాంతం నుండి, దుబ్బాక అసోసియేషన్ నుండి మేము ఇది సన్నధాన్యం పండించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది